and Shant Verma to the stage. కల్కిలో ముఖ్య పాత్ర కల్కి తాలూకా ఎక్స్పీరియన్సెస్ చెప్పమని కోరుకుంటున్నాను. Good evening, everyone. This is like extended family space. Only Praveen is here, so I'll keep it short. I played a very important role in Kalkilo. అది ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతే తెలుస్తుంది అండ్ రేపు సినిమాలో క్లియర్గా అర్థం అవుతుంది. ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ దట్ ఇది ఒక పీరియడ్ ఫిల్మ్. సో విగ్గులు అవన్నీ వేసుకుని వి ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ దిస్ ఫిల్మ్. సో ఐ రియలీ హోప్ ద ఫిల్మ్ డస్ వెల్ ఫర్ ఎవ్రీవన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. కృష్ణ చైతన్య. ఈ సినిమాలో బలి అనే క్యారెక్టర్ చేశాను. మీరు చూస్తే పక్కాగా సినిమాలో నోటీస్ అవుతానండి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఫ్రెష్నెస్ని ఇచ్చింది. ఇదొక నాకు ఫ్యామిలీలా అనిపించిందండి. ఈ టీం అంతా కూడా ప్రశాంత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ సరిపోదు. అలానే రాజశేఖర్ గారితో చేసినందుకు నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. ఈ సినిమా 28న రిలీజ్ అవుతుంది. అలాగే ఈ హానెస్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఇది అసలు కమర్షియల్ ట్రైలర్ అని చెప్పేసి మొన్నటి వరకు మీరు చూసే ఉంటారు. అంతకు మించి చేయాలని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇది చూడడానికి నేను చాలా దూరం నుంచి వచ్చాను. చాలా ఎక్సైటెడ్ టు వాచ్ అనమాట. తప్పకుండా మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంజనీరింగ్లో జూనియర్. సో ఇమాజిన్ నేను సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇతను ర్యాగింగ్ చేయాలంటే నాకు ఎలా ఎంత భయం ఉంటుందో. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు కలిసి వర్క్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వైరల్ అయ్యేలా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడ నాకు అంత బాధ అనిపించలేదు. బికాస్ నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే మా కుటుంబం, మా వాళ్ళే, ఏమి అనుకోరులే అని ఒక చిన్న ధైర్యం. మీరు డెఫినెట్గా ఏమి అనుకోరు, మమ్మల్ని క్షమిస్తారు అని అనుకుంటూ, ఇంకా కల్కి గురించి చెప్పాలంటే గరుడవేగ తర్వాత ఆఫ్టర్ ఒక 1 year గ్యాప్, అంటే ఆల్మోస్ట్ 1 year రాజశేఖర్ గారు ఎన్నో కథలు విని అసలు గరుడవేగ సినిమా ప్రవీణ్ సత్తార్ గారు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేశారు రాజశేఖర్ గారి ఇమేజ్ని అంతా. ఇక దానికి మ్యాచ్ అయ్యేలాగా సినిమా ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి, మనం చేయగలుగుతామా లేదా అంటే అన్ని కథలు విన్నాము. సో ఆ మూవీ మంచి హిట్ అవ్వడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా వచ్చారు మూవీస్ చేయడానికి. బట్ ఎవరు వచ్చినా కూడా ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్, మనకి ఇంత బడ్జెట్ అవుతుంది, ఇట్లా బిజినెస్ అవుతుంది అట్లాగా అనుకొని వచ్చి చాలామంది కథలు చెప్పారు. కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చి కథ అంతా మీరు చూడండి అని అన్నప్పటికీ కూడా వాడు ఎలా తీస్తారో తెలియదు. ఇలాగ రకరకాల టెన్షన్స్, ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఈ కల్కి కథ వినడం జరిగింది. దీని యాక్చువల్గా ఒరిజినల్ రైటర్ దేశీరాజ్ అని అబ్బాయి నరేట్ చేశాడు. మన ప్రశాంత్ వర్మ వాళ్ళకి స్క్రిప్ట్స్ విల్లే అని ఒక ఇది ఉంది కంపెనీ. అందులో ఒక 10-11 మంది రైటర్స్, దే ఆల్ వర్క్. ఎన్ని కథలు ఉన్నాయో వీళ్ళ దగ్గర. ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఒక అరగంట టక 10 కథలు చెప్పేస్తాడు ప్రశాంత్. అలాగా విన్న కథ అది. మా అందరికీ చాలా బాగా నచ్చింది. తర్వాత ప్రశాంతే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ముందు యాక్చువల్గా తను డైలాగ్స్ స్క్రీన్ ప్లే చేసి వేరెవరితోనే డైరెక్ట్ చేయిస్తాను అన్నట్టుగా అన్నాడు. అలాగే అవుతుంది అనుకున్నాం. కానీ తర్వాత ఫుల్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంతా రెడీ అయినాక ప్రశాంత్ నువ్వే చేస్తే బాగుంటుందని మేము అనడం, తను కూడా యాక్సెప్ట్ చేయడం, ఈ సినిమా మొదలుపెట్టాం. ఇంకా మొదలుపెట్టాక ప్రొడక్షన్ నేనే ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశాను. ముందు చాలా కష్టం బీయింగ్ ఎ ప్రొడ్యూసర్. సో ఎలాగా ఈ బర్డెన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సి కళ్యాణ్ అన్నయ్య కలవడం జరిగింది. ఏం చేస్తున్నారా నెక్స్ట్ అన్నారు. అన్నయ్య అట్లాగా కల్కి అని విన్నాము, అది చేయాలనుకుంటున్నాము,
డైరెక్టర్కి అందరికీ అడ్వాన్సెస్ ఇచ్చేసాను అంటే, సరే సరే ఓకే నువ్వు చేసింది చాలే, ఇది నేను చేస్తాను ఈ ప్రాజెక్ట్ మొత్తము, నువ్వు నేను పార్ట్నర్స్గా చేద్దాము, ఇందులోనే నువ్వు డబ్బులు సంపాదించు అని అన్నాడు. అలాగా కళ్యాణ్ అన్నయ్య జాయిన్ అయ్యారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదు. ఏది కావాలంటే అది, ఎప్పుడు ఏ రోజు కూడా ఏ ప్రశ్న అడగకుండా జీవితాన్ని ఓకేనా, డైరెక్టర్ ఇలా అడుగుతున్నారు లేకపోతే ఇలా అంటున్నారని నేను ఓకే అంటే ఇంత బడ్జెట్ అని అనకుండా అంత బడ్జెట్ పెట్టారు. ఈరోజు సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఏమో మా సినిమా మాకు బాగుంది అని అనిపిస్తుందో అని అనుకుంటే కాదు, నిజంగానే మీ అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుంది. ఈ మూవీకి సంబంధించి 2 టీజర్స్ రిలీజ్ చేశాము. ఆ 2 టీజర్స్కి కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 2 సాంగ్స్ లిరికల్ కూడా రిలీజ్ చేసాము. అవి 2 కూడా చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు 28వ తారీఖున రిలీజ్ ఆ మూవీ. ఈరోజు హానెస్ట్ ట్రైలర్ అని లాంచ్ చేయబోతున్నాము. దీనిని లాంచ్ చేయడానికి మా మనసుకు చాలా దగ్గర, మా కుటుంబానికి చాలా దగ్గర, మాకు మంచి జరగాలని మనసారా కోరుకునే వ్యక్తి ప్రవీణ్ సత్తార్ గారు. అందుకే ఆయన్ని పిలిచాను. సార్ ప్లీజ్ స్పేర్ అనదర్ 10 minutes, ది ట్రైలర్ ఈజ్ ఆన్ ది వే. అండ్ థ్యాంక్స్ అలాట్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు, అంటే మేము ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 30 years అవుతుంది. నేను రాజశేఖర్ గారు ఇన్ని సంవత్సరాలు నన్ను, రాజశేఖర్ గారిని, మా పిల్లల్ని, మీడియా మీరు ఎంతో ఆదరించి మాకు ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా మీరు మా వెన్నుంటి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా నాతో ఇంత ప్రేమగా పలకరించి ముందుకు వచ్చి, అమ్మ ఇది మనం కదా, నో ప్రాబ్లం, మేము అందరం వెయిట్ చేస్తాం, ఎట్లా వెళ్ళిపోతాం అని అన్న మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ రియలీ సారీ, ఇంత లేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డిఏలో ఒక 2 షార్ట్స్ సింక్ అవ్వలేదు, సమ్ ఈడియల్ ప్రాబ్లం ఏదో వచ్చింది, సో అది ఎక్స్పెక్ట్ చేయండి. సో అందరూ సైమల్టేనియస్గా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీద వర్క్ చేస్తూ ట్రైలర్ మీద కూడా వర్క్ చేశాము. సో యాక్చువల్లీ ఒరిజినల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాము, బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా దగ్గరకు వచ్చేసింది, మూవీ రిలీజ్ చాలా దగ్గరకు వచ్చేసింది. సో 2-3 days గ్యాప్ ఉందని చెప్పి కొంచెం ఎర్లీగా రిలీజ్ చేయాలి అని చెప్పి రియలైజ్ అయ్యాం. సో ఫస్ట్ నుంచి కూడా మూవీకి సంబంధించి ఫస్ట్ ఓన్లీ ఒక టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసాము. దాని తర్వాత ఒక మోషన్ పోస్టర్, దాని తర్వాత ఒక టీజర్, దాని తర్వాత కమర్షియల్ ట్రైలర్. సో ఇదంతా ఈ సినిమాకి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ని కరెక్ట్గా సెట్ చేస్తూ డెవలప్ చేసాం. సో ఇట్ వాజ్ ఆల్ ప్రాపర్లీ ప్లాన్డ్. అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఇండివిజువల్ క్యారెక్టర్ పోస్టర్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక, అండ్ టీజర్కి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సో ఒక ఇంటర్నేషనల్గా ఆడియన్స్, అంటే టీజర్లో డైలాగ్ ఏం లేదు, సో ఇంటర్నేషనల్ ఆడియన్స్ చాలామంది చూసి యూట్యూబ్లో రియాక్షన్ వీడియోస్ చాలా పెట్టారు. సో ఆల్మోస్ట్ దేవర్ కంపేరింగ్ ఇట్ విత్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రేంజ్లో. సో నేను కూడా కొంచెం భయపడ్డాను, ఏంటి ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా అని చెప్పి. సో దాని తర్వాత మల్టీప్లెక్స్ ఆడియన్స్కి, ఏ సెంటర్ ఆఫ్ ఆడియన్స్కి అది అరే ఆన్లైన్ సినిమా ఇంకోటి వస్తుంది అన్న కైండ్ ఆఫ్ రీచ్ అయింది. సో అట్ ద సేమ్ టైం సినిమాలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఐటమ్ సాంగ్ ఉంటుంది, అండ్ ఆల్ దట్ స్టఫ్ కూడా ఉంటుంది. సో రాంగ్గా శాంపుల్ చేస్తున్నామా అని చిన్న భయం వేసి ఐ థాట్ ఐ విల్ డూ అ కమర్షియల్ ట్రైలర్. సో అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు కాల్ ఇట్ కమర్షియల్ ట్రైలర్. సో అది చేసాము. సో దానికి కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఏదైతే సెట్ ఆఫ్ ఆడియన్స్ని మేము ఏం చేసామో వాళ్ళందరికీ విపరీతంగా నచ్చింది. సో ఇట్ వెంట్ వైరల్. దాని తర్వాత మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొకలాగా వెళ్ళాయి. సో ఓకే, సో ఫైనల్లీ అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఐ థింక్ యువర్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ దిస్ అని చెప్పి. So then I thought before the release of the film I should release a honest trailer. So what exactly is the story? So under too much of speculations, too much of expectations, avannitni pakkan petti proper ga what you are going to see in the film and what the film will be about అన్నది చెప్పాలి అని చెప్పి హానెస్ట్ ట్రైలర్ చేసాం.
సో ప్రతిసారి మేము రిలీజ్ చేస్తున్న ఎవ్రీ వీడియోకి ప్రీవియస్ దానికన్నా బెటర్ చేయడానికి ట్రై చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇప్పటి వరకు లక్కీలీ వి సక్సీడెడ్. అండ్ సో ఈ ట్రైలర్ కమర్షియల్ ఈ హానెస్ట్ ట్రైలర్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లాస్ట్ 2 months నుంచి వర్క్ చేస్తున్నాం దాని మీద. సో అంతకుముందు రిలీజ్ అయిన కమర్షియల్ ట్రైలర్ కన్నా బెటర్గా ఉండాలని చెప్పి. సో ఫైనల్లీ వీ వర్ ఆల్ హ్యాపీ విత్ ద ఎడిట్ లాస్ట్ నైట్. సో వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, బట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ సింపుల్ ప్రాబ్లమ్, సో అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మా టీం ఇప్పటివరకు ట్రై చేశారు. ఫైనల్లీ దే ఫిగర్ అవుట్ ద సొల్యూషన్ అండ్ వీ గోయింగ్ టు ప్లే ఇట్ ప్రిటీ సూన్. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి కల్కి 1983లో సెటప్ అయిన ఒక పీరియాడిక్ ఫిల్మ్. సో ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ అ పీరియడ్ ఫిల్మ్ అనమాట. నేను చాలా సినిమాలు చూసినప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ ఈజీ, బట్ ప్రొడక్షన్ డిజైన్ వైజ్, సినిమాటోగ్రఫీ వైజ్, and all these wigs and everything, it's not easy. So I thought it was not my genre anamata. So I'm more futuristic. So 2020లో ఏమవుతుంది, 2030లో ఏమవుతుంది కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎక్కువ అనుకునేవాడిని. బట్ ఈ కథ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిందో ఐ వాజ్ నాట్ రియల్లీ ష్యూర్ అనమాట. బట్ యాజ్ అ మూవీ నేను ఈ కథని ఎవరైనా వేరే వాళ్ళు తీస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానా లేదా అన్నది ఫస్ట్ చూశాను. సో అండ్ డెఫినెట్గా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో దాని తర్వాత నేను చాలా వర్క్ చేసి ఈ టైప్ ఆఫ్ సినిమా ఎలా చేయాలి అని చెప్పి చాలా వర్క్ చేసి చాలా రీసెర్చ్ చేసి ఐ కైండ్ ఆఫ్ ట్రై టు మాస్టర్ దిస్ జానర్ అనమాట, విచ్ ఈస్ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో దీన్ని మోర్ కమర్షియల్ వేలో చెప్పాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ స్టైల్లో చేయాలి అని చెప్పి చేసాం. సో ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ చూసుకుంటే కనుక ఆ థ్రిల్ ఉంటూనే దెర్ ఈస్ దిస్ తెలియని ఒక హ్యూమర్ కానీ అదంతా రన్ అవుతా ఉంటుంది త్రూ అవుట్ ఫిల్మ్. సో ఇట్ విల్ బి అ ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అనమాట. సో ఇట్స్ థ్రిల్లర్, బట్ ఇట్ విల్ బి అ ఫ్యామిలీ థ్రిల్లర్. సో ఎవ్రీ ఆడియన్స్ అంటే లైక్ చిన్నపిల్లలు అందరూ చూసేలా ఉంటుంది. ఎక్కడ స్లీజీ సీన్స్ కానీ ఇబ్బందిగా కానీ ఏమి ఉండవు. సో చాలా నీట్గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూసేలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ సినిమా చేయడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఇట్స్ అ డిఫరెంట్ జానర్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైమ్ ఈ కైండ్ ఆఫ్ స్కేల్లో నేను ఇంతకుముందు చేయలేదు. వచ్చేటప్పటికి కంప్లీట్గా ఒక సింగిల్ సెట్లో జరిగేది. బట్ కల్కి విషయానికి వచ్చేటప్పటికి చాలా లొకేషన్స్, అంటే మల్టిపుల్ లొకేషన్స్ అనమాట. సో జనరల్గా నాకు ఐ హేట్ ట్రావెలింగ్, బట్ దీనికోసం చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో కొండల్లో, గుట్టల్లో, ఫారెస్ట్లో, అంటే కొన్ని ప్లేసెస్లో ఇక్కడ నుంచి స్లిప్ అయితే పడిపోతే చచ్చిపోతామా అని అంటే ప్లేసెస్లో షూట్ చేయాల్సి వచ్చింది. సో నేను ఒక లిమిట్ వరకు వెళ్ళి ఆగగలిగాను, బట్ సార్ అండ్ కెమెరామెన్ మాత్రం వెళ్ళాల్సి వచ్చింది. సో సార్ ఫిజికల్లీ చాలా స్ట్రెయిన్ అయ్యారు ఈ మూవీలో. సో మీరు ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే యుల్ నో వాట్ ఆల్ హీ హ్యాడ్ టు గో త్రూ. సో అన్ని రకాలుగా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేషన్స్ అండి. అంటే తెప్పల మీద షూట్ చేసాము. సో ఒక 1 full day ఆ తెప్ప మీద హీ హ్యాడ్ టు స్టాండ్ అనమాట ఆ ఎండ్లో. సో ఆ డెప్త్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 feet డెప్త్లో హీ హ్యాడ్ టు వర్క్. సో అండ్ కెమెరామెన్ శివేంద్ర వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ శ్రవణ్ భరద్వాజ్, సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో తనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ కెరియర్, నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు. సో అంటే లైక్ జనరల్లీ నేను వేరే వాళ్ళకి చెప్తా ఉండేవాడిని అనమాట. శ్రవణ్ జనరల్లీ ఏం చేసినా సరే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేను ఇది నాకు ఉంచేసుకుంటా ఉంటాను అనమాట. లైక్ ఈ ట్యూన్స్ నాకు ఉంచేసేయి, మిగిలిన వేరే వాళ్ళకి ఇచ్చేసేయి అనే టైప్లో. సో అల్టిమేట్లీ హీ గేవ్ హిస్ బెస్ట్. అండ్ ఎడిటర్ గౌతమ్, ఆర్ట్ ఎడిటర్ నాగేంద్ర, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ ఈ మూవీ కోసం. సో అందరికీ చాలా ప్యాషనెట్గా ఫీల్ అయ్యి చేసిన సినిమా ఇది. సో అంటే మనీ క్యాలిక్యులేషన్స్ అనేవి పక్కన పెట్టేసి ప్యాషనెట్గా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పి బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కూడా క్రాస్ చేసి ఇంకా పైకి వెళ్ళి సినిమా చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే వీ విల్ బి రికవరింగ్ అవర్ మనీ. సో బట్ అంత కష్టపడి ఈ సినిమా చేసినందుకు అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు జీవిత గారికి, రాజశేఖర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ రాజశేఖర్ గారు, హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో రియల్ లైఫ్లో కన్నా యూనో షూట్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ విత్ హిమ్.
సో నేనేదో జస్ట్ ఫార్మాలిటీగా యూనో స్టాండర్డ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, సో ఈ హీరోతో చాలా బాగుందండి ఆ టైప్ కాదనమాట. జెన్యున్లీ ఐ హ్యాడ్ ఫన్. సో ఐఎమ్ షూర్ ప్రవీణ్ విల్ వాచ్ ఫర్ దట్. సో అండ్ ద అదర్ యాక్టర్స్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు సిద్ధు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. సో తను హీరోగా చాలా మూవీస్ చేస్తున్నారు, 2-3 మూవీస్ ఇప్పుడు. అండ్ ఆ టైంలో ఐ హ్యాపెన్ టు పిచ్ ది స్టోరీ అనమాట. ఇందులో ఈ క్యారెక్టర్ ఉంది, చాలా బాగుంది, సో ఐ నీడ్ పర్ఫార్మర్, చాలా బాగా చేసే యాక్టర్ కావాలి అని చెప్పి వెన్ ఐ పిచ్డ్ హిమ్. సో హీ ఇమీడియట్లీ సెడ్ ఓకే, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. సో ఇనిషియల్గా ఈ క్యారెక్టర్ ఎవరు చేయాలి అని చెప్పి చాలా ఆలోచించాము, బట్ వెన్ వీ ఫౌండ్ సిద్ధు, హీ వాజ్ పర్ఫెక్ట్ అనమాట. అండ్ కేసీ మై జూనియర్ ఇన్ కాలేజ్, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కలిసి కాలేజ్లో అప్పుడు ట్రాక్ చేసే ధైర్యం కుదరలేదు, కానీ ఇప్పుడు షూట్ కాబట్టి నేను డైరెక్టర్ కాబట్టి తప్పక చెప్పిన చేయాల్సి వచ్చింది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ డూయింగ్ దిస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గరుడు వేగ సో దట్ కల్కి హ్యాపెండ్. కల్కి గరుడు వేగ లేకపోతే కల్కి లేదేమో, వీ నెవర్ నో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గరుడు వేగ. And I really like that film, and I hope I live up to those expectations after Garuda Vega expectations. And appudu writers tho raయించుకుంటాను. So and Jeevita garu, and she's been very patient. So she used to handle all the things anamata. So చూసుకోవాలి, at the same time ప్రొడక్షన్ అండ్ లాట్ ఆఫ్ అంటే ఆల్ క్రాఫ్ట్స్ అన్ని చూసుకోవాల్సి వచ్చింది. సో షీ ఈజ్ ఆల్సో వర్క్డ్ రౌండ్ ద క్లాక్ టు ఫినిష్ దిస్ ఫిల్మ్, అండ్ షీ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే సి కళ్యాణ్ గారు యూనో సి కళ్యాణ్ గారి బడ్జెట్కి నా క్రియేటివిటీకి షీ వాజ్ ద బ్రిడ్జ్ అనమాట. సో వాట్ ఎవర్ ఐ నీడెడ్ షీ యూస్ టు కన్విన్స్ సి కళ్యాణ్ గారు టు గివ్ మీ. సో ఇనీషియల్గా బడ్జెట్ చేసుకున్నప్పుడు వీ థాట్ విల్ డూ ఒక ఫ్యాంటమ్ కెమెరా 2 days ఇస్తే చాలండి అన్నాం. సో ఫైనల్గా ఐ థింక్ 20 days షూట్ చేసినట్టు ఉన్నాం. సో టెక్నికల్గా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ అంటే నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఐ థింక్ ఐ విల్ బి ద సోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో ఐ కెనాట్ సే జస్ట్ బికాస్ మై ప్రొడ్యూసర్ గ్రీన్ గివ్ మీ ఇన్ని రోజులు నాకు షూట్ చేయడానికి ఇవ్వలేదు, ఆ రీజన్స్ అన్ని నేను చెప్పడానికి లేదు. సో దే గేవ్ మీ ఎవ్రీథింగ్, సో ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ టు డెలివర్ అ హిట్ ప్రోడక్ట్ అనమాట. సో ఐ డిడ్ మై బెస్ట్, అండ్ మై రైటింగ్ టీమ్, స్క్రిప్ట్స్విల్ టీమ్, స్నేహ అండ్ ఎవ్రీవన్ ఎల్స్, అండ్ స్టోరీ సాయి తేజ. సో తను స్టోరీ ఇచ్చారు. సో ఐ విల్ నాట్ బి స్టీలింగ్ హిస్ క్రెడిట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో విల్ బి క్లియర్లీ గివింగ్ హిస్ క్రెడిట్. స్టోరీ తను చేశారు, స్క్రీన్ ప్లే మా స్క్రిప్ట్స్విల్ టీమ్ చేసింది. ఐఎమ్ ఓన్లీ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్. సో ఆ టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో షూట్ జరుగుతున్నప్పుడు కూడా కంటిన్యూస్గా దే యూస్ టు సెండ్ మీ అనమాట, ఈ డైలాగ్ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అని చెప్పి కంటిన్యూస్ సపోర్ట్ ఉంది. సో దానివల్ల అంటే ఇది చాలామంది హార్డ్ వర్క్ అనమాట అండి. సో అవుట్పుట్ సరిగ్గా ఐ మీన్ ఈ సినిమా సక్సెస్ అవుతే కెమెరామెన్ కానీ అందరికీ చాలా మంచి పేరు వస్తుంది కాబట్టి అందరూ చాలా కష్టపడి ఈ సినిమా కోసం వర్క్ చేసాం. అండ్ కల్కి అనేది థోట్స్ కమర్షియల్ ఫిల్మ్. సో ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, ఒక స్టార్ట్ అవగానే ఒక విలన్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత టైటిల్స్ పడితే, తర్వాత హీరో ఇంట్రడక్షన్ వస్తుంది, తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్, ఈ టైప్ ఆఫ్ టెంప్లెట్ ఏం ఫాలో అవ్వం. సో మనం ఒక కొత్త టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం అనమాట, సో దట్ అదర్ ఫిల్మ్ మేకర్స్ కెన్ ఫాలో అవర్ టెంప్లెట్. సో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని కమర్షియల్గా ఎలా చేయొచ్చు అని చెప్పి వీ ఫిగర్డ్ అవుట్ దిస్ పర్టికులర్ టెంప్లెట్. అండ్ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అన్నది తెలీదు. అంటే లైక్ సో చాలా మూవీస్ మనం చూస్తూ ఉంటే కనుక యూ కెన్ క్లియర్లీ సే, చిన్నపిల్లడు కూడా చెప్పగలుగుతున్నాడు ఈ మధ్యన, సో నెక్స్ట్ ఇది అవుతుందండి, నెక్స్ట్ ఇది అవుతుందని. బట్ కల్కి విల్ బ్రేక్ దట్ అనమాట. సో ఏదైతే నా ఫస్ట్ ఫిల్మ్ నచ్చిన ఆడియన్స్ అందరికీ ఐ విల్ రీచ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఫిల్మ్కి. సో అండ్ ఏదైతే ఆల్ ద అదర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరికీ కూడా కల్కి అనేది దిట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్. ఐ మీన్ లైక్ యూ విల్ ష్యూర్ రాజశేఖర్ గారిని అంతకుముందు ఎప్పుడు చూడనట్టు ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. సో ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఎసెన్స్ని క్యారెక్టర్లోకి ఇంక్లూడ్ చేసి
I've designed a character called Kalki. So Kalki అనేది it could be a franchise అన్నమాట. సో ఆ క్యారెక్టర్ అనేది చాలా లవబుల్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంకా ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ ఐ థింక్ ఐ కెనాట్ టెల్. సో ఒకసారి మీరు సినిమా చూసిన తర్వాత యూ వుడ్ వాంట్ టు సీ కల్కి అగైన్ అనమాట. సో ఇట్ బేసికలీ ఆ క్యారెక్టర్ అంత లవబుల్గా ఉంటుంది. సో మీకు సో కల్కి 2 ఎప్పుడు చూడాలి అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సో జనరలీ ఎవ్రీ టైమ్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు దిల్ బి అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో ద కైండ్ ఆఫ్ థీమ్ సాంగ్స్ దట్ వీ డిడ్. కల్కిలో కూడా మెయిన్ సాంగ్స్ 2 ఉన్నాయి. ఒక ఐటమ్ నెంబర్ హార్నోకే ప్లీజ్ అని రిలీజ్ చేసాం, అది అందరికీ బాగా నచ్చింది. అండ్ దెన్ రీసెంట్గా ఎవరో ఎవరో అని చెప్పి ఒక రొమాంటిక్ నెంబర్ రిలీజ్ చేసాము, అది కూడా మంచి హిట్ అయింది. సో కాకపోతే కల్కి థీమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ కల్కి థీమ్సే 4 కల్కి థీమ్స్ ఉంటాయి. సో 1 విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ 1 విల్ బీ ఇన్ తెలుగు, 1 విల్ బీ ఇన్ సాంస్క్రిట్. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఆ థీమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అలాగే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక థీమ్ ఉంటుంది అనమాట. సిద్ధు కానీ అశోష్ రాణా, సో చాలా మంది క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ ప్లేస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్. సో అండ్ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ రాజశేఖర్ గారు టు ఈజ్ వెరీ ప్రాక్టికల్ అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ అరే అన్ని స్టిల్స్ నాయే ఉండాలి, సో ట్రైలర్లో మొత్తం నేనే కనిపించాలి, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కాదు. సో దానివల్ల ఏంటి అంటే కనుక హీ ఆల్సో అండర్స్టాండ్స్ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి. సో దానివల్ల టీజర్లో కానీ అన్నింటిలో చూస్తే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ దిస్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. సి కళ్యాణ్ గారు మెయిన్ చెప్పాల్సింది, హీస్ బీన్ రియలీ సపోర్టివ్. దెర్ వాజ్ నెవర్ అ సిచ్యువేషన్ వేర్ సార్ నాకు ఇది కావాలి అంటే లేదమ్మా అని చెప్పిన రోజే లేదు. సో హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ మీ అండ్ వితౌట్ ఎనీ క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్. సో హీ కంప్లీట్లీ సెడ్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ విజన్ అండ్ యూ డూ ఇట్ అండ్ ఐ ట్రస్ట్ యూ అని చెప్పని అన్నారు. సో థ్యాంక్ కల్కి మన పురాణాల్లో కల్కి ఎంత పవర్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్కి, ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి అదే విధమైనటువంటి థ్రిల్ కలుగుద్ది. ఈ సినిమా నేను మా చెల్లి కొరకు, మా రాజశేఖర్ గారి కొరకు, మా పిల్లలు శివాని శివాత్మగా కొరకు ప్రొడ్యూసర్గా వ్యవహరించి సినిమా చేశాం. ఆయనకి లాస్ట్ ప్రవీణ్ సత్తార్ ఇచ్చినటువంటి సక్సెస్ని మించి ఉంటుందని మాత్రం గర్వంగా చెప్పగలను. ఆయన చాలా గొప్ప సినిమా ఇచ్చారు ప్రవీణ్ సత్తార్ గారు. అదే కిక్కు అలాగే బిఎండ్సీలకి బాగా ఎక్కువగా రీచ్ అయ్యే విధంగా ఉంటుంది సినిమా. డెఫినెట్గా మళ్ళీ ఒక గరుడు వేగ లాంటి సినిమా వచ్చింది అని డెఫినెట్గా ఆడియన్స్ ఫీల్ అవుతారు. రాజశేఖర్ గారు దీంట్లో చిన్న ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంటుంది ఆయన మాట్లాడేటటువంటి మాటల్లో. అది నిజంగా చాలా ధైర్యంగా చేసినట్టు ప్రయత్నం ప్రశాంత్ వర్మ. సినిమా తీసిన ప్రొడ్యూసర్గా ఇన్ని సినిమాలు తీశాను, కానీ సినిమా తీసిన ప్రొడ్యూసర్గా నేను మిడిల్లో ఎప్పుడూ రెస్ట్ చూడలేదు. ఫైనల్గా నాకు సినిమాలాగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇవ్వమని చెప్పి అడిగి తీసుకొని నేను సినిమా చూసా. కథ విన్నప్పుడు నేనంత థ్రిల్ కంటే డిఫరెంట్ కాన్సెప్ట్, ఈ రోజుల్లో డైరెక్టర్లు ఒక డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నారు అనే విధంగా ఫీల్ అయినటువంటి సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ ఏమవుద్దని యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను కూడా క్యూరియాసిటీతో లాస్ట్ రీల్ వరకు చూసినటువంటి సినిమా ఇది. టెక్నికల్ వాల్యూస్ హై బడ్జెట్లో బాగా చేసాం. ఈ సినిమా తర్వాత మా హీరోని
ఏమంటే మళ్ళీ గరుడవేగ లాంటి సినిమా ఎప్పుడు చేస్తారు, కల్కి లాంటి సినిమా నెక్స్ట్ ఏం చేస్తున్నారని అడుగుతారు. అంత మంచి వాల్యూస్తో ఉండేటటువంటి సినిమా ఇది. రెండోది, ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఫస్ట్ టైం రాజశేఖర్ గారి సినిమాని ఒకే బయర్స్ సినిమా కొనటం అనేది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. అన్ని ఏరియాలు ఎంటైర్ వరల్డ్ రైట్స్, థియేట్రికల్ వరల్డ్ రైట్స్ ఒకే పర్సన్స్ తీసుకుంటే ఆ పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ ఆంధ్ర మన హీరో ధనుష్ CEO వినోద్ కొన్నాడు. ఫస్ట్ టైం నా ఆఫీస్కి నంబర్ ఆఫ్ ఫోన్స్, సార్ ఆ సినిమా మాకు కావాలి, మాకు ఇప్పించండి, మాకు కావాలి, మాకు ఇప్పించండి అని. ఇదంతా ఇంత క్రేజ్ రావడానికి థ్యాంక్స్ టు ప్రశాంత్ వర్మ. ఆ టేజర్ లీడ్ చేయటం కానీ, మేకింగ్ ఎలా ఉందనేది చూపించడం కానీ. ఇక మన ఎడిటర్ గౌతమ్ కానీ, అలాగే మన శివ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరా శివ, మ్యూజిక్ శ్రవణ్ భరద్వాజ్, టెమెండ్రస్ రికార్డింగ్ చేశాడు సినిమాకి. వీళ్ళు ఎంత పోటీ పడి సినిమాని తీశారో అంత గొప్పగా టెక్నీషియన్లు అందరూ పనిచేశారు. కాకపోతే పాపం వాళ్ళు నేనే గత వారం రోజుల నుంచి హింస పెడతా ఉన్నాను. ఎవరు నిద్రపోకుండా, పేసులు అసలు లేదు, నిద్రలేదు ఎవరికి, భోజనాలు సరిగా లేవు. కానీ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరందరూ అప్పుడు ఆనందపడతారు. ఇప్పుడు కష్టమే కానీ అప్పుడు ఆనందపడతారు. డబ్బా తయారీకి నేను ఇవ్వలేకపోతే ఇప్పుడు మన ట్రైలర్ లేట్ అయినట్టు వీళ్ళు తిట్టుకున్నట్టు వాళ్ళు తిడతారు. ఈ సినిమా మీద చాలా మంచి హైప్ ఉంది. ఎగ్జిబిటర్ నాకు సినిమా ఇప్పించమని నన్ను అడగటం చాలా సంవత్సరాల తర్వాత నేను ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తుండే అనుభూతి అది. నేను సినిమా రిలీజ్కు ముందు మాత్రం చాలా పెద్ద సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నా. సినిమా రిలీజ్ తర్వాత దీనికంటే డబుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తా అని చెప్పి డెఫినెట్గా తెలియజేస్తున్నాను. ప్రేక్షకులకి చాలా హై టెంపో మెయింటైన్ అయి ఉంటుంది సినిమా. తప్పక చూడండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియాలో కానీ దీంట్లో కానీ చాలా మంచి బజ్తో ఉంది సినిమా. ఈ సినిమాకు పనిచేసినటువంటి, నా హింస భరించినటువంటి మా మేనేజర్లు కానీ, మా అందరూ టెక్నీషియన్లకి, అది నీకు నాకు తప్పదమ్మా, అది మన ఇద్దరి జీవితం, మా ఇద్దరికి. ఓకే, మన ఫ్యామిలీ కొరకు మనం ఏమైనా చేయాలి. అట్ ద సేమ్ టైం మా పిల్లలు శివాని, శివాత్మక వస్తున్నారు, ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, వస్తూ ఉన్నారు. నిద్ర అన్నీ మానేసి వాళ్ళకంటే వాళ్ళ నాన్న చాలా అందంగా చూపించాలని చెప్పి తాపత్రయపడుతున్నారు. వెరీ 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 థ్యాంక్స్ టు మై కిడ్స్. ఇంకా ఈ సినిమాని పాత్రికేయ మిత్రులు కూడా చాలా బాగా ప్రమోట్ చేశారు. మళ్ళీ కళ్యాణ్కి ఒక మంచి హిట్ కావాలని చెప్పి మీరు మీ వంతు కృషి చేస్తున్నారు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు. 28వ తారీఖు సినిమా రిలీజు, తప్పక చూడండి. మంచి ఎంజాయ్మెంట్ మీకు దొరుకుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ మణిరత్నం గారి బ్రదర్లు ఆయన. నేను ఇందాక చాలా సెక్యూర్డ్గా కూర్చున్న ఫీలింగ్ ఉండింది. ఏంటంటే ప్రవీణ్ సత్తార్ గారు అండ్ ప్రశాంత్ వర్మ ఇద్దరు మధ్యలో కూర్చొని నాకు సూపర్ డైరెక్టర్స్ ఉన్నారు సపోర్ట్గా అన్న ఫీల్తో ఉన్నాను. నిజం కూడా అది. ఇంతకుముందు కోడి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, పిన్శెట్టి రవిరాజా గారు, వీళ్ళందరూ నాతో సినిమా చేసిన వాళ్ళు.
చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు. సో మన డైరెక్టర్లు ఉన్నారు. ఎప్పుడైనా కొంచెం మనం కమర్షియల్గా ఏదైనా కింద దిగితే వీళ్ళు మమ్మల్ని కాపాడతారు అన్న ఒక మనసులో ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉంటుంది. అప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళతో ఆ ధైర్యం వచ్చింది. అండ్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడింది చూశారు కదా, ఇంత సంతోషంగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత హ్యాపీగా నేను ఆయనతో ఎప్పుడో బిగినింగ్ నుంచి చూశాను, కానీ ఇలా చూసింది లేదు. ఎందుకంటే ఆల్ బికాస్ ఆఫ్ ద కల్కి. సో నేను ఇంకా కల్కి సినిమా చూడలేదు, ఒక 3 రీల్స్ చూశాను. ఎందుకంటే ఫీల్ ఎలా ఉంది అని నాకే నెక్స్ట్ ఇది అని చూసేటప్పుడు ఐ కుడెంట్, ఈవెన్ దో నేను యాక్ట్ చేసినా కూడా నెక్స్ట్ ఏం వస్తుంది అన్నది నేను ఎదురు చూడలేకపోయాను. ఫస్ట్ 3 రీల్సే. ఇంకా పోన్ సూపర్గా ఉంటుంది, నా పిల్లలు మీరు ఫస్ట్ హాఫ్ వరకైనా చూడొచ్చుగా డాడీ అని అన్నారు. లేదు బంగారు, నాకు ఐ వాంట్ టు సీ ఇట్ ఫుల్లీ విజువల్గా అన్నీ ఫస్ట్ కాపీ చూస్తే బాగుంటుంది, నాకు తెలుసు కదా అన్నీ అని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ రియలీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ దీని అంతటి కారణం ఈ కల్కి పుట్టి ఇంత ఇంత మెచ్చుకునే అంత వచ్చిందంటే దానికి అన్నిటి కారణం ప్రవీణ్ సత్తార్ గారే. ఆయనే మాకు ఒక మార్క్ పెట్టేశారు. ఎందుకంటే మనం స్కూల్లో క్లాస్లో డిస్టింక్షన్ పాస్ అయ్యామనుకోండి, తర్వాత ఆ డిస్టింక్షన్ తగ్గితే చాలు అందరూ తిడతారు, ఇంట్లో పేరెంట్స్ నుంచి అందరూ తిడతారు. సో అలాగా మమ్మల్ని ఏదో లెవెల్లో తీసుకెళ్ళి పెట్టేశారు. ఇప్పుడు ఆ లెవెల్ నుంచి మేము ఆ లెవెల్కి వెళ్ళాలి, అదే మా అందరి టార్గెట్. ఈసారి నా బర్త్డే ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్. అప్పుడు నేను మా మదర్ చనిపోయారన్న ఫీల్లో డిప్రెషన్లో సెలబ్రేట్ చేసుకోలేదో అని ప్రవీణ్ సత్తార్ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో మమ్మల్ని అందరినీ పిలిచి, నన్ను, నా ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ని అందరిని పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన ఇంట్లో కొత్త థియేటర్లో గరుడవేగ ట్రైలర్ అందరికీ చూపించారు. అప్పుడు ప్రశాంత్ వర్మ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు నేను ఆ గరుడవేగ ట్రైలర్ మళ్ళీ చూసి నేను ప్రశాంత్ వర్మ దగ్గర వెళ్ళి, ప్రశాంత్ మన ఇప్పుడు ఈ ట్రైలర్ని మనం బీట్ చేయాలి, అది మీ వల్ల కుదురుతుందా? అప్పుడు సబ్జెక్ట్ అన్నీ షూటింగ్ వెళ్ళడం మొదలైంది. సో వెళ్ళడం పోయింది, మీ వల్ల కుదురుతుందా అంటే అందరూ ఉన్నారు కదా, ఎవరికి తెలియకుండా ప్రశాంత్ అన్నారు. నాకు బాగా గుర్తు. సో మాకు టార్గెటే మన ప్రవీణ్ సత్తార్ గారు పెట్టిన టార్గెట్. సో ఆ టార్గెట్ని బీట్ చేయాలి, లేదా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అన్న కష్టంతో మేము రీచ్ అయ్యామన్న నమ్మకంతో ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇక ప్రవీణ్ సత్తార్ గారు ఏం చెప్తారో. కానీ అది టోటలీ దట్ ఈస్ గరుడవేగ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పీరియడ్, ఇప్పుడు లేటెస్ట్ పీరియడ్ అది. కానీ ఇది 1983, టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ గరుడవేగ చూసిన ఆడియన్స్కి తప్పకుండా కల్కి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న నమ్మకం నాకు కలిగింది. ఇంకా చెప్పాలంటే జీవిత ప్రతి సినిమాకి జీవితనే నా సినిమాలని బ్రహ్మాండంగా తీసుకురావడంలో చాలా కష్టపడతారు. నేను సబ్జెక్ట్ విన్న తర్వాత నేను ఇంకా క్యారెక్టర్, నా ఎక్సర్సైజ్ లేదా నేను సమ్ మెడిసిన్ ఇలా ఉంటానే కానీ నేను మిగిలిన ప్రొడక్షన్ రేపు ఏం షూటింగ్, ఏం ప్లాన్ చేయాలి ఇదంతా నేను చూడను. సో బట్ జీవిత వచ్చి ఇక్కడ ఈయన చెప్పినట్టు ఈయన క్రియేటివిటీని తీసుకురావాలి అంటే అక్కడికి ఏమీ తగ్గకూడదు.
కళ్యాణ్ గారికి మనం బిగినింగ్ ఒక బడ్జెట్ చెప్పేశాము, ఆ బడ్జెట్ని క్రాస్ చేయకూడదు అనే దీంట్లో ఆయన ఉంటారు. జీవిత కష్టపడి కళ్యాణ్ గారికి చెప్పి ఇంతకుముందు అలాగే ప్రవీణ్ సత్తారు గరుడవేగా చేసినప్పుడు కూడా ఆయన చాలా అందంగా చెప్తారు ఏంటంటే, జీవిత గారు ఇది మన 10 crores చేయొచ్చు, 20 crores చేయొచ్చు, 30 crores కూడా చేయొచ్చు అని 3 ఎపిసోడ్ చెప్తారు. మనకి ఆ 30 crores ఎపిసోడే సూపర్గా ఉంటుంది సార్ వీ ప్రిఫర్ దట్ అని అలా వెళ్ళే ఆ సినిమా అలా వెళ్ళాం. సో అలాగే ఇక్కడ కూడా సో మెనీ సిమిలారిటీస్ అక్కడ జరిగినట్టే ఇక్కడ చాలా జరిగింది. అండ్ డైరెక్టర్గా ప్రవీణ్ సత్తార్తో ఫస్ట్ యాక్ట్ చేసేప్పుడు నాకు టెన్షన్, ఎందుకంటే ఆయన ఒక టెన్షన్ పార్టీ అంటే ఆయన టెన్షన్ ఫుల్ అన్నీ మా మైండ్లో పెట్టుకుని ఈవెన్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆయన చూస్తూ ఉంటారు. సో ఆ టెన్షన్లో ఆయన ముందే డైలాగ్స్ ఇచ్చేసి అందరినీ ప్రిపేర్డ్గా ఉండాలి అని ఎదురు చూస్తారు. నాకు ముందు డైలాగ్ చూస్తే నాకు ఏమి రాదు, అప్పుడప్పుడే నేను చూసుకోవాలి. సో ఇలాగా ఫస్ట్ 2-3 రోజులు తర్వాత ఆయన వర్క్ని చూసి నాకు చాలా నమ్మకం వచ్చేసింది, సినిమా సూపర్గా వస్తుంది అన్న. కానీ ఆయన మాత్రం ఏమంటారంటే, నేను యాక్ట్ చేస్తుంటే రాజశేఖర్ గారు తగ్గండి ప్లీజ్, తగ్గించండి, ఇంత వద్దు అని మనం ఓవర్గా చేస్తాం. నన్ను అలా చేపించి అలవాటు చేయించేశారు ఇంతకుముందు. సో అలానే చాలా హై వోల్టేజెస్ చేస్తుంటే ఈయన లేదు తగ్గించండి యువర్ ఎన్ఐఏ ఆఫీసర్, ఇప్పుడు అది మీకు రొటీన్ థింగ్, మీకు కొత్త కాదు అన్నట్టు చెప్పి ఇలా నేను తయారయ్యి నేను ఓకే ప్రశాంత్ వర్మ సినిమాకి నేను రెడీ అయిపోయాను అని అనుకుని వస్తే ఆయన ఇంకా సార్ మీ పక్కన ఉన్నారు, ఇక్కడ ఉన్న వారి దగ్గర ఎందుకు సార్ అంత అరిచి మాట్లాడతారు, ఇంత డిస్టెన్స్లో మాట్లాడండి సార్, తగ్గించండి సార్ అని. సో ఇలా ఇప్పుడు యంగర్ జనరేషన్ దగ్గర బాగా వర్క్ చేయడం నేర్చుకున్నాను. సో ఇంకా ఉన్న యంగర్ జనరేషన్ వెల్కమ్, రండి, మంచి సబ్జెక్ట్ ఉంటే నెక్స్ట్ చేద్దాం. సూపర్ ప్రొడ్యూసర్ ఉన్నారు మన కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు ఈ గరుడవేగ కల్కి తర్వాత నేను ఒకటి అది ఇవాళ ఆయన అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఏంటంటే కల్కి గరుడవేగ 2 Part 2 నాకు ఏంటంటే గరుడవేగ Part 2 ప్రవీణ్ సత్తార్ గారు చేయాలి, కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్గా ఉండాలి, సూపర్గా ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ నేను వినలేదు, సబ్జెక్ట్ వినేశారు, అది నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పేశారు. సో ఇదండి, ఇప్పుడు ఇంకేం మాట్లాడాలి, ఇంకా వెరీ హ్యాపీ, మేమంతా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం. లెట్ us see the కల్కి ఆనెస్ట్ ట్రైలర్. ఓకే, ఈ ట్రైలర్ చూసిన వెంటనే అది దింపేసి అదే దీంట్లో ప్రవీణ్ సత్తార్ గారు మాట్లాడతారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఫనీ చెప్పినట్టు జీవిత గారు బ్యాక్ బోన్ అన్నారు కల్కికి బ్యాక్ బోన్ కాదండి, రాజశేఖర్ గారికి బ్యాక్ బోన్ జీవిత గారు. సో గరుడవేగ కుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ జీవిత గారు లేకపోతే గరుడవేగ అయ్యేదే కాదు. అది ఐ థింక్ వీ స్పోక్ అబౌట్ దట్ లాట్ డ్యూరింగ్ ద ప్రమోషన్స్ ఆఫ్ గరుడవేగ. I could see the same thing repeating. I mean, for everything, Rajశేఖర్ గారు చేసే ప్రతి సినిమాకి జీవిత గారు is the backbone. She is the reason why things are happening in the way they are happening right now. కల్కి ఫస్ట్ మోషన్ పోస్ట్ దగ్గర నుంచే there is a lot of curiosity. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి ఇప్పుడు సినిమాలకి ఫస్ట్ టీజర్ రిలీజ్ అవ్వగానే తెలిసిపోతుందండి సినిమాలో విషయం ఉందా లేదా. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే దట్ ఈస్ సిమెంటింగ్ the confidence of the trailer anamata. So that is exactly what happened with Kalki as well. So motion poster దగ్గర నుంచి there is a lot of curiosity. Teaser release avangane everybody knew that there is something in it anedi. And commercial trailer, and they're being honest in the way they're promoting the film also. It is called a commercial trailer.
And then commercial trailer turned out to be a super hit. And honest trailer, they're calling this as an honest trailer. So అంతకన్నా ఇంకా honesty ఉంటుంది సినిమాలో. And when we know when there is honesty in filmmaking, the film will reach to the public, the hearts of the public, and the public will appreciate that. So I'm very happy actually that Rajshekhar garu is coming with full force. And ఇది గరుడవేగ కన్నా డబుల్ ఆడాలి, ఇంకా పెద్ద పెద్ద హిట్ అవ్వాలి. ఇది ఎంత పెద్ద హిట్ అయితే మేము గరుడవేగ 2 అంత ఎక్కువ డబ్బులు పెట్టి తీయచ్చు. నా సెల్ఫిష్ రీజన్ అది. సో సిద్ధు నేను గుంటూరు టాకీస్ చేసాం. ఎల్బిడబ్ల్యూ కూడా ఇది ఫస్ట్ సినిమా యా. అండ్ దెన్ గుంటూరు టాకీస్. వెరీ ప్రామిసింగ్ యాక్టర్, వెరీ టాలెంటెడ్. అండ్ యా అండ్ హిస్ ఇంకో 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. And it's future is of the youngsters basically. Prashant, like promotions lone ardham avutundi Prashant, the kind of effort that he's put in cinema lo vishayam undi anedi ardham ayipotundi. And last film was fantastic. I never told you this, but it was awesome film, and it's very hard to write a screenplay like basically. And you can see the finesse with which he directs films basically. His command on cinematography, his command on music, on background score, and on performances of the actors, bringing in all those actors and weaving a story like that is very hard. So dantlone telisipotundi enta talent undo director ki and how hard working the director is anedi. So I hope this brings him lot of accolades and lot of money, lot of good projects, lot of big projects, lot of exciting projects in the future. And it will, అది తెలిసిపోతుందండి, కనబడుతుంది, అది కలర్లోనే కనబడుతుంది. కళ్యాణ్ గారు, సో ఆయన ఫేస్లోనే అర్థమవుతుంది ద కైండ్ ఆఫ్ efforts that he's putting in. Thank you so much for bringing us Kalki and setting a benchmark, a bigger benchmark basically. And Rajshekhar garu, this is definitely going to be better than Garudavega. There's no doubt about it. And exactly, no, it's rendu comparison ledu, but this is definitely good, better. So that is the benchmark set చేసుకుంటూ పోవాలి. And Prashant చెప్పినట్టు రాజశేఖర్ గారితో వర్క్ చేయడం, ఇట్స్ వెరీ ఫన్. ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ బేసికలీ. అసలు గరుడవేగ స్టోరీస్ ప్రాబబ్లీ మేము లైఫ్ లాంగ్ మాట్లాడుకుంటూనే ఉంటాం. సో లాట్ ఆఫ్ ఫన్. ఇట్స్ హీస్ అ ఫ్యామిలీ ప్యాకేజ్. హీస్ నాట్ జస్ట్ రాజశేఖర్ గారు, హీస్ రాజశేఖర్ గారు విత్ జీవిత గారు అండ్ ద 2 beautiful kids somewhere there, I guess. Shivani and Shivatanka. We had a lot of fun. So a lot of wonderful memorable moments that we shared while shooting. Ante anta tension lo kuda anta with cold in Georgia and summer in Thailand and all that, we had loads of fun. His quirky sense of humor is very it's fun to work with basically. So overall I wish the team of Kalki all the very best. నిన్న జీవిత గారు ఫోన్ చేసి కల్కి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అంటే వచ్చేస్తానండి అని. అది కాదు, మీరు రిలీజ్ చేయాలి ట్రైలర్ అంటే. నేను రిలీజ్ చేయడం ఏంటి ట్రైలర్? ఇంట్లో మనం రిలీజ్ చేసుకోకూడదు అని అంటే, లేదు ఐ వాంట్ యూ టు రిలీజ్ అండి. ఐఎమ్ నాట్ రిలీజింగ్ ది ట్రైలర్, వీఆర్ ఆల్ రిలీజింగ్ దిస్ ట్రైలర్. ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్. And I wish all of you will bless the film, and I hope this film will become a mega blockbuster. Thank you so much. పుదుమై పెన్ అని భారతరాజా గారి దగ్గర చేసినప్పటి నుంచే ఆయన బాగా తెలుసు. ఆయన వస్తేనే అప్పుడు ఏ పూజకి ఆయన వస్తే పెద్ద నిండుతనం. అలా ఆయన అలాగే ఉన్నారు, ఏం మార్పు లేదు. అండ్ ఆయన వెరీ లక్కీ హ్యాండ్ కూడా చెప్తారు. సో ఆయన ఇక్కడ రావడం మనందరి ఇంకా లక్ కనిపిస్తుంది. అలాగే ఇంకొక మీరే తొందర లేట్ అవుతుంది అని చెప్పి నేను యాక్చువల్గా ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని, అన్ని చెడగొట్టేశారు. పర్వాలేదు, బట్ మర్చిపోయిన పాయింట్
ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు కూడా వచ్చి ఉన్నారు కానీ ఎక్కడో కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు హీరోయిన్గా రాలేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు నన్ను ఇంకా బెటర్గా ఆ సీజీ వర్క్ ప్లస్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇంకా ఇంకా అందరూ చూపించాలన్న తపన. వాళ్ళు కూడా ప్రశాంత్ వర్మతో కూర్చొని ఆ టీంలో ప్రశాంత్ వర్మ గారు ఇచ్చిన పనులంతా చేస్తున్నారు. వాళ్ళందరూ నిన్న మొన్న చాలా రోజుల నుంచి నిద్ర లేదు. నిన్న టోటల్గా నిద్ర లేకుండా ఇక్కడ వచ్చి ఉన్నారు. అందువల్లే వాళ్ళు రాలేదు. అండ్ నా పిల్లలు జీవిత ఈ సినిమాలో నాతో పాటు నా కష్టాలంతా తగ్గించి వాళ్ళు కష్టాలు పడ్డారు. అండ్ నిజంగా నేను అనుకున్నాను చిరంజీవి సరే వదిలే